మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడిషనల్ ఎస్పీ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎల్ఏ గారు, డిపిఆర్ గారు, ఆల్ ది ఆఫీసర్స్ గారు అండ్ ఆల్ ది మీడియా మిత్రులందరికీ కూడా నల్గొండ పోలీస్ తరఫు నుంచి పేరు పేరు నమస్కారాలు. ఇది ఏమి మీడియా ప్రెస్ మీట్ లా కాకుండా ఇది మేము లాస్ట్ టైం ఎన్కార్డ్ మీటింగ్ అంటే ఎవ్రీ మంత్ మనం తీసుకోవాల్సిన డ్రగ్స్ సంబంధించిన మీటింగ్లో కలెక్టర్ సార్తో డిస్కషన్ అయినప్పుడు కలెక్టర్ సార్ ఐడియా ఇవ్వడంతో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఈ డ్రగ్స్ గాంజా అనేది మన జిల్లాలో నడుస్తున్న దానికి మనము దాన్ని కంప్లీట్గా అరికట్టాలి అంటే అందరి సహకారం కావాలి. దాంట్లో అన్నింటికన్నా ముఖ్యంగా మీడియా సహకారం కావాలని చెప్పేసి ఒక సెషన్ ఇట్లా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ డ్రగ్స్ వల్ల ఏమైతుంది, మన జిల్లాలో ఎంతవరకు ఉన్నది ప్రెవలెన్స్, దీనికి అందరం ఎలా సహకరించి అందరం ఎట్లా దీన్ని తగ్గించగలుగుతాం అని చెప్పేసి ఒక మీడియా బ్రీఫింగ్ లాగా ఆర్గనైజ్ అని చెప్పి కలెక్టర్ సార్ ఐడియా మీద ఇవాళ మనం చేయడం జరిగింది. సో యూ కెన్ స్టాప్ రికార్డింగ్ ఇఫ్ యూ వాంట్, ఇన్ కేస్ యూ వాంట్. కష్టపడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. దానిలో మనకు గుర్తు చేయాల్సిన ఎంతైనా ఉంది. దీనిలో మీరు పెద్ద ఎత్తున పాల్గొని అనుకుంటున్నాను. ఇందులో ఐ థింక్ మనకు 15th ఆగస్ట్ రాబోతుంది. 15th ఆగస్ట్ రాబోతుంది కాబట్టి 15th ఆగస్ట్ అంటే ముందు నేను ఆల్రెడీ 14th నుంచి మీ అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఫేస్బుక్ పేజెస్, అన్ని వాట్సాప్లు అన్నీ కూడా వీటితో నిండిపోవాలి. మన పోస్ట్ కావచ్చు, మన ఆడియో మెసేజ్ కావచ్చు, మన వీడియో మెసేజ్ కావచ్చు. వాటితో ఎట్లా అంటే ఒక 1 వీక్ మొత్తం మీ మీద గాంజా మీదనే పనిచేయాలి. ఇక్కడ మన దగ్గర మెయిన్ గాంజా ఉంది. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా టెక్నికల్గా వాడాల్సిన టాబ్లెట్స్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అందులో మేము వాటి నుంచి కూడా డైట్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ దొరికినా కూడా ఆ షాప్ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అట్లాంటి గట్టిగా వెళ్తున్నాం దాంట్లో. బట్ అట్ ద సేమ్ టైం అవి వాడే వాళ్ళకు కూడా మనం గట్టి హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఒక 1 వీక్ మనం నల్గొండ జిల్లాలో ఉన్న సోషల్ మీడియాలో ఏదైనా మాట అనిపిస్తే ఇదే కనబడాలి. ఆ విధంగా ఒక 1 వీక్ మనం పెద్ద ఎత్తున దీన్ని ప్రచారించే విధంగా, దాని తర్వాత కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ డిపిఆర్ గారు ఉన్నారు. మీరందరూ కూడా సోషల్ మీడియాలో మంచి ఎక్స్పర్ట్స్. సో మీరు మంచి పోస్ట్ కానీ, మంచి వీడియోస్ కానీ, మంచి ఆడియో క్లిప్పింగ్ కానీ మీరు తయారు చేసి మాకు పంపండి. వాటిని రేపు ఒకసారి అంతా స్క్రీన్ చేసుకొని మొత్తం 14th నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సోషల్ మీడియాలో మనమే సపోర్ట్ చేసే విధంగా ముందుకు వెళ్దాం. దాంతోపాటుగా ఈ 1 వీక్ కంప్లీట్గా 1 వీక్ మనం 15th ఆగస్ట్ ఏం చేస్తామంటే నేషనల్ ఫ్లాగ్ చాలా వరకు డీపీ పెట్టుకుంటాం. ఈసారి నేషనల్ ఫ్లాగ్తో పాటుగా మనం కూడా నల్గొండలో ఉన్న మనం ప్రతి ఒక్కరు నేను గాంజా వాడను అనే ఒక ప్లేట్ తీసుకొని ఆ గాంజా వాడను అన్న ఒక క్యాప్షన్తోనే ఒక పోస్ట్ తయారు చేసుకొని అందరూ డీపీ పెట్టే విధంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు పెట్టించే విధంగా ట్రై చేద్దాం. అంటే ఇది ఒక మాస్ మూమెంట్ కావాలి. ఇది మన పిల్లల్ని లేదా మన జనరేషన్ కాపాడుకోవాలంటే మనం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవాలి. లాస్ట్ అంటే ఇక్కడ చివరి వ్యక్తి వరకు మనం చేరుకోవాలి కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరం మనం మాట్లాడుకుంటున్నాం. కానీ గ్రామాల్లో ఉండే పిల్లలు, గ్రామాల్లో ఉండే యువత చాలా హ్యాపీగా వాళ్ళకి ఏదో ఈ లోకంతో సంబంధమే లేదంటగా వీటికి అలవాటు అవుతూ వాటిని వాడే విధంగా చాలా హ్యాపీగా వాడుతున్నారు. అంటే ఇది ఓపెన్గా మాట్లాడుతున్నాం దీంట్లో. ఎందుకంటే చెడు విషయాన్ని బయట తీసుకొచ్చి మనకి సరి చేస్తే మంచిది. గ్రామాల వరకు కూడా పాకింది ఇది. హై స్కూల్ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారు. నిన్న చెప్పినట్టుగా జస్ట్ 500 రూపీస్ ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది మనం క్యాజువల్గా తీసుకుంటే జనరేషన్ మొత్తం పాడే అవకాశం ఉంది. రేపు నాడు ఒక 10 years తర్వాత చూస్తే ఇదంతా ఇలాంటి బానిసగా పడతారు. అట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లో మనం రావద్దు. మనం రైట్ టైంలో దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని గట్టిగా తీసుకోవడం జరిగింది.
వారికి మనం సపోర్ట్గా ఉందాం. 100% నల్గొండ జిల్లాలో అసలు అది వాడాలంటే ఇది వాడడం నేను చేసే ఒక బాధ్యత ఉన్న పౌరుని అనే విధంగా తయారు చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి పేరెంట్ అంటే వాళ్ళ పిల్లలు ఒక గవర్నమెంట్ ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న అడిషనల్ ఎస్పీ గారు, డిఎంఎడిషో గారు, డిపిఆర్ గారు, అదేవిధంగా మా డాక్టర్స్, ముఖ్యంగా మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. నేను అనుకుంటున్నా మీడియాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా. మీడియాకు గాంజా మీద లేదా డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను అనుకుంటున్నా. ఇక్కడ ఎస్పీ గారు అదేవిధంగా నాకు ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఆ న్యూస్ను ఫాస్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే అది తప్పకుండా మీకు సాధ్యమవుతుంది. అయితే నల్గొండ జిల్లాలో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఎస్పీ గారు ఎప్పుడు కలిసినా కూడా మన దగ్గర గాంజా డ్రగ్స్ సంబంధించి చాలా తక్కువగా ఉంది. ఒకటి గాంజా బాగా గ్రామాల్లో ఇటు మున్సిపాలిటీలో కూడా వాడడం జరుగుతూ ఉందని, రెండవది కొన్ని ట్యాబ్లెట్స్ ఐ థింక్ మార్నింగ్ చెప్పి ఉండొచ్చు లేదా మళ్ళీ ఒకసారి మా డిమాండ్తో చెప్పి ఏర్పాటు చేస్తాం. కొన్ని ట్యాబ్లెట్స్ ఏవైతే మనం క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ను ఈ మత్తు మందు అంటే మత్తు రావడం కోసం కూడా వాడడం జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా అది ప్రాపర్గా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సిన వాటిని ఫ్రీగా అమ్ముతున్నట్టు మా నోట్స్కి రావడం జరిగింది. ఈ రెండు మన జిల్లాలో కొంత ఎక్కువ వాడకం జరుగుతూ ఉందని తెలిసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం దాన్ని తప్పకుండా ముందుకెళ్దాం. ఎట్టి పరిస్థితిలో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలను ఉండరాదు, అందులో ఈ గాంజా అనేది అసలు ఉండదు అనే విషయంతో మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఎస్పీ గారు ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి ఎవరైతే ఆల్రెడీ గాంజా కలవాడే వాళ్ళను వాళ్ళ కళ్యాణం పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించచ్చు. అది ఎస్పీ గారికి చాలా ఈజీ, వారి సిబ్బంది కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయడం వల్ల మనకు ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం. దీంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటే చాలా వరకు ఎంగేజ్, ఇంకా మనకు 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు 18, 20, 22లో చాలా ఎక్కువ ఉన్నారు. సో ఎంగేజ్లో పిల్లలను వాళ్ళ కేసు పెట్టడం వల్ల వారి కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా